ఓం శాంతి. భక్తి వత్సల్లారా, మీరు నన్ను యథార్థంగా తెలుసుకున్నారు. నా పేరు శివ. నన్ను అందరూ ఓం నమస్వాయ అని గాయనం చేస్తూ ఉన్నారు. అయితే నా యథార్థ నామం శివ పరమాత్మ. ద్వాపర కలియుగం నుంచి శివ అనే నామంతో నన్ను మీరు పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు నేను మీ యొక్క పరిచయాన్ని, నా యొక్క పరిచయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఏ విధంగా అయితే ఈ రోజుల్లో సైన్స్ చాలా తీవ్రంగా ముందుకు సాధనాల ద్వారా వెళ్తూ ఉంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువా, ఆడ శిశువా, మగ శిశువా అనే స్కానింగ్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఈ పిల్లవాడు కూడా మొట్టమొదట నన్ను యథార్థ స్వరూపంలో తెలుసుకున్నారు. ఎలాగైతే జగదంబ అంటే సృష్టికి మూలం, ప్రపంచానికి అంతటికీ ప్రకృతి నామంతో ఉన్న ఒక జగదంబ అనే ఒక సినిమాలు చూసి దాన్ని 10 కమాండ్మెంట్స్ అనే చిత్రంలోని ప్రజల్ని ఎంతో హింసిస్తూ దుఃఖపెడుతూ ఉంటుంటే, అటువంటి సమయంలోని ఒక వ్యక్తి బయటికి వచ్చి ఆ లోన్ అంతమంది ప్రజల్ని అంత హింసలుగా బానిస బతుకులా చేస్తుంటే భగవంతుడు అన్వేషణగా బయటికి వచ్చి భగవంతుని కోసం ఎక్కడున్నారు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అని ఎంతో సాధన ఈ పిల్లవాడు చేసి ఆఖరికి ఉన్నతమైన పర్వతాలు, ఆరావళి పర్వతాల దగ్గరికి వెళ్ళి 3 సార్లు నడుచుకుంటూ కొండ మీదకి వెళ్ళి యథార్థమైన పరిచయాన్ని తెలుసుకొని నేనెవరిని, ఎలా ఉంటానో అలాగే స్మృతి చేస్తూ ఉన్నారు. 10 కమాండ్మెంట్స్లో 10 సూత్రాలు ఇస్తారు. ఆ 10 సూత్రాలు నిరాకార స్వరూపంలోనే చూపిస్తారు. ఆ ఆధారంతోనే ఆ ప్రజలను రక్షించి ఆ దేశాన్ని, మొత్తం ఆ రాజ్యాన్ని భగవంతుని యొక్క గుణాలతోని, సద్గుణాలతోని ఎంతో తీర్చిదిద్దారు. ఇది మీ అందరికీ తెలుసు, చూస్తూ ఉన్నారు. అంటే నిర్దానంద స్వరూపం శివహోం శివహోం, జ్ఞానానంద స్వరూపం శివహోం శివహోం, ప్రకాశానంద స్వరూపం శివహోం శివహోం, నా స్వరూపం బిందు స్వరూపం, నా నామం శివ. అచ్చా. ఓం శాంతి.